హాయ్ అండి, వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పురాతపు నాటి నుండి చేసుకుంటున్న ఒట్టి తునుకల కూర అండి. ఇవి బోన్స్ గట్టిపడడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. పెద్దవాళ్ళు అప్పట్లో వీటిని ఎక్కువ డెలివరీ అయిన ఆడవాళ్ళకే పెడుతుండేనంట. ఎందుకంటే ఇవి తినడం వల్ల పాలు ఎక్కువ వస్తాయని తెచ్చి పెట్టేవారంట. 1/2 kg మటన్ తీసుకొచ్చుకున్న తర్వాత అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. అవి చక్కగా ఎండుతాయి. ఎండిన తర్వాత ఇలా వస్తాయి. ఈ ఒట్టి తునుకలని 2-3 సార్లు కడగాలి. అవి కడిగిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకున్న ఒట్టి తునుకలను అయితే అందులో వేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. ఎందుకంటే అవి ఎండపెట్టిన మటన్ కదా, అందుకే అది తొందరగా ఉడకదండి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకైనా ముందుగా ఉడికించుకుంటేనే అది తొందరగా ఉడుకుతుంది. చూసారా, అవి 50% అయితే ఉడికిపోయాయండి ముక్కలు అయితే. ఇవి ఉడికిన వాటిని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికి కర్రీకి అయితే ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసుకోవాలి. అందులో ఒక రెమ్మ కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఆనియన్స్ ఉడికాక అందులో ముందుగా కొద్దిగా పసుపు వేసి ముక్కలను అయితే ఉడికించుకున్నాం కదా, దానికి చూసుకొని ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకొని ఆనియన్స్ ఉడికాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలలో కూడా మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా, కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు టమాటాను అయితే మగ్గనివ్వండి. అలా మగ్గిన టమాటా ముక్కల నుండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. చూడండి ఎంత చక్కగా టమాటాలు అనేటివి మగ్గిపోయాయో. అలా మగ్గిన టమాటాలల్లో 2 స్పూన్స్ కారం పొడినైతే వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు మీరైతే వేసుకోండి. అదొక 1 మినిట్ పాటు అలాగే ఉంచిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేసి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. ఇది ఒక్కసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఉడికిన టమాటా ముక్కలల్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒట్టి తునుకలను అందులో వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దీనిని మరొకసారి కుక్కర్ మూత పెట్టుకొని మరొకసారి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మళ్ళీ ఈ కారంలో ముక్కలను అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ ముక్కకి కారం పట్టాలి కదా, అందుకనే అలా ఉడికించుకున్న తర్వాత ముక్క అనేది చాలా మంచిగా మెత్తగా ఉడుకుతుంది. అలా ఉడికిన కర్రీలా 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకొని గుప్పెడంతా కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత దింపేసి వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తే ఏమన్నా ఉంటుందా అసలుకి. అంతేనండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.